వెల్కమ్ టు RL30 న్యూస్. ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. కర్నంరెడ్డి నరసింగరావు. గాజ్వాక డిజైర్ సొసైటీ HIV ఎయిడ్స్ అనాథ బాధిత పిల్లల ఆశ్రమ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీని ముందుగా ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు ఇచ్చేసి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని డిజైర్ సొసైటీ నుండి జగ్గు జంక్షన్ వరకు ప్లే కార్డ్ నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కర్నంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కలిగించేలాగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి HIV రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వామ్యులు అవ్వాలని కోరారు. ప్రతి ఏటా ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని చేపట్టడంలో డిజైర్ సొసైటీ ముందుంటుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సంఘ సేవకులు పరశురాం, డాక్టర్ విజయ్ కుమార్, పూర్ణిమ పాల్గొనడం జరిగింది. డిజైర్ సొసైటీ ఇన్ఛార్జ్ పి లక్ష్మణ్, సిబ్బంది రజనీ, కుమారి, జగదీశ్వరి, స్థానిక స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మన గాజువాక సీనియర్ డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. మనకి 1980లో ఎయిడ్స్ ని గుర్తించడం జరిగింది. 1988 నుంచి కూడా ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రజల్లో ఎయిడ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు సూచనలు ఇవ్వడానికి సంబంధిత డాక్టర్స్ అందరూ కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకు వచ్చి తెలియజేయడం జరుగుతుంది. ఆ డిజైర్ సొసైటీ ఏదైతే HIV పాజిటివ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని వాళ్ళకు చదువులు చెప్పించి మందులు పంపిణీ చేస్తూ అదేవిధంగా వాళ్ళకి హాస్టల్స్ కూడా సదుపాయం ఇస్తుంది. మనకి రవిబాబు గారు భారతదేశంలో అక్కడ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి 5 నగరాల్లో ఈ యొక్క డిజైర్ సొసైటీ పెట్టి HIV బాధిత పిల్లల్ని చూసుకుంటున్నారు. మన గాజువాకలో లక్ష్మణ్ గారు, అదేవిధంగా రజనీ గారు, మిగతా స్టాఫ్ అంతా కూడా పిల్లలందరికీ కూడా కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి పలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఇక్కడ పిల్లలందరికీ ఏమైనా అవసరమైతే మందులు అదేవిధంగా పౌష్టికాహారం ఇస్తుంటారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా డిజైర్ సొసైటీ తరపు నుంచి ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అది ఇప్పుడు కేఎన్ఆర్ సార్ చెప్పినట్టు ఏంటంటే మనకి ప్రపంచ వ్యాప్తంగా ఏంటంటే దాదాపుగా 3.5 కోట్ల మంది HIV వ్యాధి బాధితులు ఉన్నారు. సో ఇది అందరికీ ఏంటంటే మనం డిజైర్ సొసైటీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 నాటికి HIV రహిత ప్రపంచాన్ని చూడాలన్న కోరికతోటి ప్రజల్లో అందరిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి డిజైర్ సొసైటీ పిల్లలే కాకుండా అదేవిధంగా రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజ్మెంట్ మరియు వారి పిల్లలందరూ కూడా, తర్వాత ఏంటంటే జనరేషన్ యువ, అదేవిధంగా స్ఫూర్తి అనాథాశ్రమ పిల్లలు కూడా మొత్తం సుమారుగా ఒక 200+ చిల్డ్రన్ తో ప్రతి సంవత్సరం కూడా ఈ ప్లకార్డులు అదేవిధంగా స్లోగన్స్ తో వీటితో ర్యాలీ చేసి ప్రజలలో అవగాహన కల్పించి మున్ముందు ఏదైతే మా డిజైర్ సొసైటీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రకారం 2030 నాటికి అనేసరికి 0 కేసెస్ ఆంధ్రప్రదేశ్ లోను అదేవిధంగా తెలంగాణలో చూడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్రజలలో ఈ అవగాహన వస్తుంది.